హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వాణిశ్రీ జోషి గారు. సో మనం మంచి బ్యూటీ టిప్స్ అనేది వాణిశ్రీ జోషి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే యామిని. మ్యామ్, ఇప్పుడు ఎక్కువగా కోకోనట్ ఆయిల్ అనేది కుకింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చా మనం? కోకోనట్ ఆయిల్ అనేది చాలా మన గిఫ్టెడ్ థింగ్. మనకు అది మనం చాలా రకాలుగా దాన్ని బ్యూటీలో కానీ హెల్త్లో కానీ అండ్ లుక్స్ ఇంప్రూవైజ్ చేసుకోవడంలో కానీ ఇలా చాలా రకాలుగా మనం యూజ్ చేస్తూ వస్తున్నాం. మనమే కాదు, తరతరాల నుంచి కోకోనట్ ఆయిల్ అనేది మనకి అది నేచర్లోనే అవైలబుల్ ఉన్న బెస్ట్ థింగ్ కదా. మనం దేవుడికి కూడా కొబ్బరికాయ కొట్టుకుంటాము. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మన డైలీ యూజ్లో ప్రతిసారి మనం ఏదో ఒకదానికి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూనే ఉంటాము. ఆర్ కోకోనట్, డ్రై కోకోనట్, పచ్చి కోకోనట్, ఏ విధంగా అయినా. అయితే మనం ఎన్నో టాపిక్స్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాము అబౌట్ కోకోనట్ ఆయిల్తో హెయిర్ ఎలా గ్రో అవుతుంది అండ్ కోకోనట్ ఆయిల్ స్కిన్కి అప్లై చేస్తే స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో మన పెద్దలు కూడా మనకు చెప్పిన మాటలు కదా. అయితే ఇప్పుడు కొత్తగా నెయిల్స్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు అందరూ కదా. ఇదివరకుట్లాగా నెయిల్స్ అంటే ఎప్పుడు కట్ చేసి పడేయాలి ఆర్ అది మనకి వేస్ట్ థింగ్, దాంతో ఏం మనకి యూజ్ ఉండదు ఎలా అయినా అని ముందు నుంచి మనం అనుకుంటూ ఉండే మైండ్ సెట్ యాక్చువల్లీ కదా. అయితే ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. చాలామంది నెయిల్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, హైజీనికల్గా చెప్పాలి అంటే నెయిల్స్ యాక్చువల్లీ గ్రో చేసుకోవడం హెల్దీ థింగ్ కాదు. బట్ మనము దాన్ని ఒక బ్యూటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి తలకి జుట్టు ఎట్లయితే అందం ఇస్తుందో అలా చేతి వేళ్ళకి నెయిల్స్ కూడా అంత అందం ఇస్తాయి అని చెప్పి భావిస్తున్నారు చాలామంది కదా. ఇది వెస్టర్న్ కల్చర్ నుంచి మనం తీసుకున్నా కూడా ఫారెన్ కంట్రీస్లో అట్లా నెయిల్ కేర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన దగ్గర హార్డ్లీ ఏం చేస్తాము, మనం చేతులు కడుక్కున్నప్పుడు ఎప్పుడైనా నెయిల్స్ క్లీన్ చేసేసుకొని మా అయితే మాయిశ్చరైజర్ పెట్టేసుకొని అట్లా నార్మల్గా వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ నెయిల్స్ కట్ చేసేసుకుంటూ ట్రిమ్ చేసుకుంటూ ఫైల్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ రెగ్యులర్ కేర్. ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ కేర్ ఇంకా ఏమి ఎక్స్ట్రా చేయొచ్చు, దానివల్ల చేతి అందం పెరుగుతుంది. మనం చేతి అందం ని పెంపొందించుకోవడానికి రింగ్స్ పెట్టుకుంటాము అండ్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాము, నెయిల్స్ షేప్ చేసుకుంటాము, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ట్రై చేస్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో నెయిల్స్ ఒక క్రేజ్ చాలా పెరిగింది ఇండియాలో కూడా. ఇఫ్ యూ సీ చాలా నెయిల్ బార్స్ వచ్చేసాయి, నెయిల్ సలూన్స్ వచ్చాయి అండ్ ప్రతి ఒక్కరు ఈవెన్ అమ్మాయిలు కూడా నెయిల్ ఆర్ట్లో కానీ నెయిల్ సర్వీసెస్లో కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొంతమంది అమ్మాయిలకి నెయిల్ ఎక్కువ గ్రో అవ్వదు. రైట్, ఇప్పుడు మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు, ఒక బ్రైడ్ అనుకోండి, మాది బ్రైడల్ స్టూడియో కాబట్టి బ్రైడ్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు తను అడుగుతుంది ఏంటి అంటే నాకు నెయిల్స్ పెంచుకోవాలంటే ఇష్టము కానీ నాకు నెయిల్స్ పెరగవు ఎక్కువగా. కొంచెం పెరగంగానే అవి ఇరిగిపోవడము, చిట్లిపోవడము, లేదంటే ఉండడమే చిన్నగా ఉండడము, అంతకన్నా ఎక్కువ గ్రో అవ్వదు. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెయిల్ ఆర్ట్ అవి నేను ట్రై చేయలేకపోతున్నాను, దానివల్ల నా చేతి అందం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో దిస్ ఈస్ జనరలీ ఎ ప్రాబ్లం. ఓకే, అయితే నెయిల్ అనేది నార్మల్గా మనకు ఒక డెడ్ పార్ట్ యాక్చువల్లీ. సో కెరటిన్ అనే ఒక దాని ద్వారా హెయిర్ కానీ నెయిల్ కానీ ఫామ్ అవుతుంది. అంటే బేసికలీ నెయిల్ ఈజ్ కెరటిన్, అది ఎక్సెస్ కెరటిన్ మనకి, అది ఆ విధంగా బయట గ్రో అవుతుంది. అయితే ఇప్పుడు కొంతమందికి నెయిల్స్ ఎందుకు తక్కువగా ఉంటాయి, కొంతమందికి ఎందుకు ఎక్కువగా పెరుగుతాయి అంటే ఇట్స్ ఓన్లీ ఎ జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే ఇట్స్ దేర్ బాడీ వైస్ అనమాట. మనం ఎలా అయితే ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి జుట్టు ఒకలా ఉంటుంది అలా అంటామో, సేమ్ థింగ్ ఎంప్లాయిస్ టు ద నెయిల్స్ ఆల్సో. ఓకే, నెయిల్ కూడా కొంతమందికి స్పీడ్గా పెరుగుతుంది, కొంతమందికి స్లోగా పెరుగుతుంది. ఓకే, అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఓన్ బాడీ టైప్. ఓకే, అయితే ఇప్పుడు మీరు స్పెషల్గా కోకోనట్ ఆయిల్ గురించి అడిగారు కాబట్టి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది దట్ నెయిల్స్ గురించి చాలామంది ఈ టిప్ అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఈ సలహా మీరు ఇవ్వచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెయిల్స్ గ్రో అవ్వట్లేదు. ఓకే, ఆర్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అంటే నార్మల్గా అందరికీ ఎలా అయితే బాడీ గ్రోత్లో భాగంగా నెయిల్ గ్రో అవుతుందో కొంతమందికి డెలికేట్గా ఉంటాయి కదా. డెలికేట్గా ఉండడం వల్ల వాళ్ళు ఒక మూత తీయడం వల్లనో లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇరిగిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ నెయిల్.
ఓకే, అంటే వాళ్ళ నెయిల్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని మీనింగ్, నెయిల్ టెక్స్చర్ థిన్గా ఉంది అని. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్రోటీన్ హార్డ్నర్స్ అని చెప్పి దొరుకుతాయి. ఓకే, ఆల్ నెయిల్ హార్డనర్స్ అని కూడా అనొచ్చు. ఆర్ ఓకే, నెయిల్ హార్డనర్స్ మనం నార్మల్గా ఎలా అయితే నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటామో అలా ఒక లేయర్ అప్లై చేసేసుకుని కొన్ని రోజులు ఉంచి మళ్ళీ దాని తర్వాత రిమూవర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ నెయిల్ హార్డనర్స్ వల్ల ఏమవుతుంది అంటే మన డెలికేట్ నెయిల్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. సో ఆ విధంగా ఎవరైతే నెయిల్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నెయిల్ హార్డనర్స్ అనేవి ఈ మధ్య చాలా ఈజీలీ ఏ బ్యూటీ షాప్లో అయినా అవైలబుల్ ఉంటున్నాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఓకే, అయితే మనం నెయిల్ హార్డనర్స్ వాడడం కూడా కొంతమంది ఇష్టపడరు, ఎందుకంటే అగైన్ ఇదొక కెమికల్ ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే. సో వాళ్ళకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీనికి ఏం చేయొచ్చు అంటే నార్మల్గా కొంచెం ఒక 2 చిన్న చిన్న బౌల్స్ తీసుకుని దానిలో కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుని కొంచెం లైట్గా వార్మ్ చేసుకోవాలి, గోరువెచ్చగా వార్మ్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ మీద పెట్టుకుని మన ఫింగర్స్ నెయిల్స్ దానిలో మునిగేటట్టుగా మనం 2 చేతులు పెట్టుకోవాలి. ఓకే, 2 చేతులు పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉండి కొంచెం ఆయిల్ కూడా కూల్ అయిన తర్వాత మనం చేతులు తీసి స్లైట్గా ఇలా నెయిల్స్ మీద మసాజ్ చేస్తున్న విధంగా మసాజ్ చేస్తూ దాన్ని మొత్తం అప్లై చేసేసుకొని వదిలేసేయాలి. సో ఇలా కనుక ఎవ్రీడే చేసినట్లయితే నెయిల్ చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ మంచిగా షైనీగా అండ్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది. అంటే డేకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు? డైలీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఏ టైంలో ఫ్రీ ఉన్నా కూడా ఈ పని చేయొచ్చు. అండ్ మీరు ఆ వాడిన ఆయిల్ డిస్కార్డ్ చేసేయాలి, పడేయాలి అని ఏం లేదు. యూ కెన్ అగైన్ రీయూజ్ ఇట్. ఓకే, బికాజ్ నెయిల్స్లో అన్లెస్ డస్ట్ ఉంటే తప్ప క్లీన్ చేసుకుని నెయిల్స్ నార్మల్గా క్లీన్గా ఉన్నప్పుడు దానిలో డిప్ చేసుకొని మనం అలా వదిలేసి కొద్దిసేపు తర్వాత నార్మల్గా మసాజ్ చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నెయిల్స్ అనేవి ఈజీలీ గ్రో అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్. అండ్ రాబోయే వీడియోస్లో మనం ఇంకా ఫర్దర్ టిప్స్ షేర్ చేసుకుందాం. ఓకే మ్యామ్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అంటే కొబ్బరి నూనె నెయిల్స్కి యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ అనేది ఉంటుందో. అలానే ఇప్పుడు మనకి August 5th వచ్చేసి మేకప్ సెమినార్ కోర్స్ అనేది 1 day ఉన్నది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మంచి బ్యూటీ టిప్స్తో, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.